హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ చేసిన దాడులకి ప్రతీకారంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని లాంచ్ చేసింది. లాస్ట్ ఇయర్ చేసిన 2 దాడులు ట్రూ ప్రామిస్ 1 అండ్ 2. ఆల్రెడీ నిన్న ఇజ్రాయెల్ దాడులు జరిగిన వెంటనే సుమారు 100 డ్రోన్లని పంపిన విషయం తెలిసిందే. అయితే తర్వాత ఇంకొన్ని డ్రోన్స్ వెళ్ళాయి. టోటల్ నెంబర్ 170. అయితే ఇజ్రాయేలీ జెట్స్, హెలికాప్టర్స్ కలిసి వీటిని షూట్ డౌన్ చేశాయి. అయితే ఈ డ్రోన్ దాడుల తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున మిజైల్ దాడుల్ని మొదలుపెట్టింది. మీడియా రిపోర్ట్స్ని బట్టి 150 నుండి 200 బలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేసింది. టెల్ అవీవ్ సిటీ నుండి వచ్చిన ఫుటేజ్లో ఇజ్రాయేలీ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ మిజైల్స్ని షూట్ డౌన్ చేయడం కనబడుతుంది. అయితే ఇందులో కొన్ని మిజైల్స్ మిస్ అవడం కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ దాడిలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే మిజైల్స్ మిస్ అయ్యి ఇజ్రాయెల్కి కూడా చాలా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1లో 120 బలిస్టిక్ మిజైల్స్, 30 క్రూజ్ మిసైల్స్, 170 డ్రోన్లని ఫైర్ చేసింది. మొత్తం డ్రోన్లు, క్రూజ్ మిసైల్స్ని ఇజ్రాయేలీ, అమెరికన్ జెట్స్ కలిసి జోర్డన్లోనే డౌన్ చేశాయి. అలాగే 99% బలిస్టిక్ మిజైల్స్ని కూడా ఇజ్రాయేలీ డిఫెన్స్ డౌన్ చేసింది. అయితే తర్వాత అక్టోబర్ 1 ట్రూ ప్రామిస్ 2లో 180 బలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేసింది. ప్లస్ అందులో ఫటా 1, ఫటా 2 లాంటి హైపర్సానిక్ బలిస్టిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి. పెద్ద నెంబర్ ప్లస్ అడ్వాన్స్డ్ మిజైల్స్ కావడం వల్ల ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫెయిల్ అయింది. ఇరాన్ నుండి ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే మిజైల్కి కనీసం 1000 కిలోమీటర్ల రేంజ్ ఉండాలి. ఇలాంటి మీడియం రేంజ్ మిజైల్స్ ముందు ఐరన్ డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ పనిచేయవు. పూర్తిగా యారో మీదే ఆధారపడాలి. అయితే ఈ యారో డిఫెన్స్ అనేది రెండోసారి ఇజ్రాయెల్కి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది. దీని తర్వాత అమెరికా ఒక థర్డ్ సిస్టమ్ని ఇజ్రాయెల్లో మోహరించింది. ఇప్పుడు యారో సిస్టమ్, థర్డ్లు కలిసి ఇజ్రాయెల్ని డిఫెండ్ చేశాయి. అయితే రెండూ కలిసినా కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఇజ్రాయేలీ యారోలో 2 లేయర్స్ ఉంటాయి. యారో 3 స్పేస్లో ఉండగా, యారో 2 చాలా తక్కువ ఎత్తులోకి వచ్చాక డౌన్ చేస్తాయి. యారో 3 థర్డ్లు కలిసి స్పేస్లో కూడా మిజైల్స్ని డౌన్ చేశాయి. అయితే ఈ స్పేస్ ఇంటర్సెప్షన్ అనేది పెద్ద సంఖ్యని హ్యాండిల్ చేయలేక చాలా మిసైల్స్ కిందకి వచ్చేసాయని ఫుటేజ్ని చూస్తే అర్థమవుతుంది. వాటిని క్లోజ్ రేంజ్లో యారో 2 షూట్ డౌన్ చేస్తుండగా బెటర్గానే పర్ఫామ్ చేసింది, కానీ కొన్ని మిజైల్స్ మిస్ అయ్యాయి. ఈ మిస్ అయిన వాటిలో ఖచ్చితంగా ఫటా 1, ఫటా 2 లాంటి మిజైల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ ఫటా 1 మిజైల్ని డెవలప్ చేసిన కొంతకాలానికి హూదీ రెబల్స్ పాలస్తీన్ 2 పేరుతో ఒక మిజైల్ని బయటపెట్టారు. కానీ 2 మిజైల్స్ ఒకేలా ఉన్నాయి. ఇజ్రాయేలీ డిఫెన్స్ ఇంతకుముందు హూదీలు ఫైర్ చేసిన అన్ని మీడియం రేంజ్ మిజైల్స్ని డౌన్ చేసింది, కానీ ఫస్ట్ టైం పాలస్తీన్ 2 ఇజ్రాయేలీ డిఫెన్స్ని దాటి దాడులు చేసింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ కొన్నిసార్లు దీన్ని డౌన్ చేస్తుంది, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. థర్డ్ సిస్టమ్ వచ్చాక కూడా ఇలా ఫెయిల్యూర్స్ జరిగాయి. సో ఇలాంటి హైపర్సానిక్ బలిస్టిక్ మిజైల్స్ ముందు యారో, థర్డ్ సిస్టమ్స్ స్ట్రగుల్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఫటా 1 మిజైల్ ఫిక్స్డ్ రూట్ కాకుండా రూట్ని మార్చుకుంటూ వెళ్తుంది. తర్వాత ఇరాన్ హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అని క్లెయిమ్ చేస్తూ ఫటా 2 పేరుతో ఇంకో మిజైల్ని కూడా బయటపెట్టింది. లాస్ట్ ఇయర్ ట్రూ ప్రామిస్ 2లో ఇరాన్ ఈ 2 మిజైల్స్ని కూడా ఫైర్ చేసిందని రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగిన దాడిలో కూడా ఈ మిజైల్స్ని వాడే ఉంటుంది. అమెరికన్ థర్డ్ సిస్టమ్ వచ్చాక ఇజ్రాయెల్కి ఆల్రెడీ ఉన్నదానికంటే ఎక్కువ మిజైల్స్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం వచ్చింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 10 యారో సిస్టమ్స్ కలిసి రీలోడింగ్ అవసరం లేకుండానే ఒకేసారి 140 బలిస్టిక్ మిసైల్స్ని హ్యాండిల్ చేయగలవు. అంటే షూట్ డౌన్ చేయడానికి ట్రై చేయగలవు. ఒక ఫుల్ థర్డ్ సిస్టమ్ 48 మిజైల్స్ని హ్యాండిల్ చేస్తుంది. అయినా కూడా ఇలా కొన్ని మిజైల్స్ మిస్ అయిన దాన్ని బట్టి ఈ అడ్వాన్స్డ్ హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్సే కారణమని అర్థమవుతుంది. రిపోర్ట్స్ని బట్టి 9 టార్గెట్స్ మీద ఇరానియన్ మిజైల్స్ సక్సెస్ఫుల్గా దాడి చేశాయి. ఓవరాల్గా ఇరాన్ అయితే ఇజ్రాయెల్ని కూడా డ్యామేజ్ చేసింది. అయితే నిన్న ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్లో అతి ముఖ్యమైన నటాంజ్ ఫెసిలిటీ మీద దాడి చేసిందని తెలిసింది. కానీ ఇరాన్ దాడి చేశాక మరలా ఫోర్డో, ఇస్ఫహాన్ అనే మరో 2 సైట్స్ మీద కూడా దాడులు చేశామని ప్రకటించింది. ఇలా ఈ స్ట్రైక్, కౌంటర్ స్ట్రైక్ యాక్షన్స్తో ఇది ఇప్పుడు యుద్ధంగా మారింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.